హలో ఫ్రెండ్స్, మనం ఉపనిషత్తుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు. ఉపనిషత్తులు ఇచ్చి వాటి యొక్క మంత్రాలని జతపరచమన్నారు. ముందుగా ముండాకోపనిషత్తు మనకి అథర్వణ వేదంలో ఉంటుంది. సత్యమేవ జయతే అనే మంత్రం ఉంటుంది. సత్యమేవ జయతే మన దేశం యొక్క జాతీయ నినాదం. తర్వాత తైత్రీయ ఉపనిషత్తు మనకి యజుర్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ అరణ్యకంలో ఉంటుంది. తైత్రీయ ఉపనిషత్తులో మనకి అతిథి దేవో భవ అనే మంత్రం ఉంటుంది. తర్వాత కఠోపనిషత్తు మనకి కృష్ణ యజుర్వేదంలో ఉంటుంది. మనకి కఠోపనిషత్తు యొక్క శాంతి మంత్రం సహనావవతు సహనౌ భునక్తు. తర్వాత బృహదారణ్యకోపనిషత్తు మనకి శుక్ల యజుర్వేదంలో శతపథ బ్రాహ్మణంలో ఉంటుంది. బృహదారణ్యకోపనిషత్తులోనే మనకి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అనే మంత్రం ఉంటుంది. మనకి ఆన్సర్ వచ్చి ఏకి 2 ఆప్షన్స్. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఏకి 1 కాబట్టి. తర్వాత తైత్రేయ ఉపనిషత్తు బీకి 3 మనకి 2లో ఉంది ఇక్కడ, కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. మనకి ఇది ప్రీవియస్గా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2014లో ఈ క్వశ్చన్ అడిగారు. ద నేషనల్ మోటో ఆఫ్ ఇండియా సత్యమేవ జయతే ఇన్స్క్రైబ్డ్ బిలో ది ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా ఈజ్ టేకెన్ ఫ్రమ్. మనకి జాతీయ నినాదమైన సత్యమేవ జయతే ఎక్కడి నుంచి స్వీకరించారు అని అడుగుతున్నారు. మనకు తెలుసు కదా, ముండాక ఉపనిషత్. డి అనేది ఆన్సర్ అన్నమాట. తర్వాత వేదాల్లోని భాగాలను సరైన క్రమంలో అమర్చండి అన్నారు. మనకి ఉపనిషత్తులు అంటే వేదాంతం అని తెలిస్తే వేదాలకి చివరిలో ఉంటాయి అనే విషయం తెలిస్తే ఈ ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. ఒక ఆప్షన్ మిగులుతుంది, 4ది మనకి సంహిత, బ్రాహ్మణ, తర్వాత అరణ్యక, ఉపనిషత్తు. మనకి సంహిత అంటే ఏమిటని అడిగారు. సంహిత అంటే ఏం లేదు, మంత్రాల సంకలనం, కంపైలేషన్ ఆఫ్ మంత్రాస్. తర్వాత ఏ ఉపనిషత్తులు ఏ వేదంలో భాగం. చాందోగ్యోపనిషత్తు మనకి సామవేదంలో భాగం అన్నమాట. తర్వాత తైత్రీయ ఉపనిషత్తు. మనకి తైత్రీయ ఉపనిషత్తు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కృష్ణ యజుర్వేదంలో ఉంటుంది. తైత్రీయ బ్రాహ్మణం కూడా మనకి కృష్ణ యజుర్వేదంలో ఉంటుందన్నమాట. తర్వాత బృహదారణ్యకోపనిషత్తు మనకి శతపథ బ్రాహ్మణంలో ఉంటుంది. శతపథ బ్రాహ్మణం మనకి శుక్ల యజుర్వేదంలో ఉంటుంది. మనకి ఈ మంత్రాలు ఇవి చూసుకోండి. సత్యమేవ జయతే ఇది మంత్రం అన్నమాట, ముండాకోపనిషత్తులో ఉంటుంది. సత్యమేవ జయతే, సత్యం అనేది మనకి దేవయాన అంటే పాత్ ఆఫ్ దేవాస్. తర్వాత ఋషులు కూడా ఈ మార్గాన్నే అనుసరిస్తున్నారు అని చెప్తున్నారు. తర్వాత మనకి ముండాకోపనిషత్తులో ఉంటుంది. ఈ సత్యమేవ జయతేని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన వారు పండిత మదన్ మోహన్ మాలవ్య గారు. తర్వాత మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇది మనకి తైత్రీయ ఉపనిషత్తులో మంత్రం అన్నమాట. తర్వాత కఠోపనిషత్తు యొక్క శాంతి మంత్రం ఇది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తర్వాత అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ ఉత్తూర్ణ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఇది బృహదారణ్యకోపనిషత్తు యొక్క శాంతి మంత్రం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.